ఒక్క ఓటుకు 25,000 రూపాయల. ఇది ఎలక్షనా లేక మనీ హీస్ట్ క్లైమాక్సా? అరవ పాలిటిక్స్ని చూసి దేశమంతా షాక్ అయిపోతోంది. ఇప్పుడు ఒకప్పుడు ఉచిత టీవీలు మిక్సీలతో దేశానికే ఒక ట్రెండ్ నేర్పిన తమిళనాడు ఇప్పుడు ఓటుకు రేటుతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వారసత్వ పోరు, సినిమా పాలిటిక్స్, ప్రతీకార రాజకీయాలు ఇవన్నీ అక్కడ ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చేశాయి. ఇప్పుడు అంతకు మించి అనేలా తయారు చేస్తున్నాయి. ఎన్నికల తాళ్లాలంటే తమిళనాడే. ఫ్రీబీస్ కా బాప్, మదర్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ కు కేర్ ఆఫ్. ఇప్పుడు ఈ కల్చర్ వస్తువుల నుంచి ఓట్ ఫర్ క్యాష్ కు చేరింది. తమిళనాడులోని ఓ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటుకు 25,000 రూపాయలు ఇస్తున్నారనే సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది. ఇంట్లో 4 ఓటర్లు ఉంటే రాత్రికి రాత్రే ఆ ఫ్యామిలీకి ఓ ఐఫోన్ వచ్చేస్తున్నట్టే, లేదా ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఏసీ, మిక్సీ, ఇండక్షన్ స్టవ్ ఇవన్నీ వచ్చేసినట్టే. ప్రత్యర్థి పార్టీలేమో 5-6 వేలకు మించి పంచలేక ఆగిపోయాయి. వాళ్ల 25,000 ముందు తమ 5-6 ఓట్లు రాలుస్తాయా అనే బెంగ పట్టుకుంది మిగిలిన పార్టీలకి. అందుకే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది ఎన్డీఏ. సదరు నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టుగా అంచనా. ఈ లెక్కను చూస్తే కేవలం ఓట్ల కోసమే దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండవచ్చని తెలుస్తోంది. ఎన్డీఏ పక్షాల ఆరోపణ ఏంటంటే అన్నాడీఎంకే బలంగా ఉన్న చోట ఓటుకు ఈజీగా 25,000 రూపాయలు ఇస్తున్నారని. తమిళనాడులో టోకెన్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. ఓటుకు ఎంత ఇస్తారో అంత టోకెన్ ఉంటుంది. 4,500, 6,500 రూపాయలు పంచడం అక్కడ కామన్. ఇప్పుడు ఈ టోకెన్ మీద ఒక్క ఓటుకు 25,000 అని చాలా క్లియర్ గా రాసుంది. ఫలానా ఇంట్లో 3 ఉన్నారా, అయితే 75,000, 4 ఉన్నారా, ఇదిగో 1,00,000 అని రాసి పెట్టుకున్నారు. తమిళనాట ఇప్పటి వరకు అధికారికంగా పట్టుకున్న నగదు, బంగారం, ఇతర వస్తువుల విలువ 1,262 కోట్ల రూపాయలు. ఇందులో క్యాష్ 543 కోట్ల రూపాయలు. అంటే ఏ లెక్కన లచ్చిందేవిని ఓటర్లకు ఎరగా వేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం తమిళనాడు రాజకీయాల్లో నడుస్తున్న ట్రయాంగిల్ వార్. కరుణానిధి వారసత్వానికి, జయలలిత వర్గానికి అడిషన్ గా సినీ గ్లామర్ రూపంలో విజయ్ కూడా వచ్చి చేరారు. ఈ ఎఫెక్టే కాబోలు. నువ్వు 100 ఇస్తే నేను 1000 ఇస్తా అనే స్థాయి నుంచి నువ్వు 10,000 ఇస్తే నేను 25,000 ఇస్తా అనే ప్రతీకార రాజకీయం నడుస్తోంది. ఒకప్పుడు దేశానికి ఎంతో మంది మేధావులను, పాలనా దక్షులను అందించిన తమిళనాడు నేడు ఓటుకు 25,000 రూపాయలు పంచే సంస్కృతిని తీసుకురావడం ఖచ్చితంగా దేశ ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకరమైన రోడ్ మ్యాప్ ను గీస్తున్నట్టే. ఈ నోట్ల వేట భవిష్యత్ దేశ రాజకీయాలను ఎటు తీసుకువెళ్తుందో అన్న భయం కలుగుతోంది. తమిళనాడులో పుట్టిన ఈ మనీ మోడల్ గనుక దేశమంతా పాకితే సామాన్యుడు ఎన్నికల్లో నిలబడటం అనేది ఒక కలగానే మిగిలిపోతోంది. దేశ రాజకీయాల్లో ఉచిత పథకాల సంస్కృతికి నాంది పలికిందే తమిళనాడు. 1960లో కామరాజ్ ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం ఒక సామాజిక అవసరంగా మొదలైంది. కోట్ల మంది విద్యార్థుల ఆకలి తీర్చింది. ఆ తర్వాత వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నాటికి అది ఓట్ల వేటలో ఒక బలమైన ఆయుధంగా మారింది. 2006లో కరుణానిధి ప్రకటించిన ఉచిత కలర్ టీవీ స్కీమ్ రాజకీయ రూపరేఖలనే మార్చేసింది. ఓటర్ కళ్లల్లో రంగులు నింపింది. అక్కడి నుంచి మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్టాప్లు, బంగారు తాలిబొట్లు ఇలా ఒకటేమిటి మనిషి జీవితంలో అవసరమైన ప్రతి వస్తువును రాజకీయ పార్టీలే సరఫరా చేసే స్థాయికి చేరుకున్నాయి. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉచిత పథకాల మోడల్ అంతా అరవ దేశం నుంచి అరువు తెచ్చుకున్నదే. ఈ ఉచితాల పోటీ ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలు కూడా ఇప్పుడు పార్టీల నుంచి అభివృద్ధిని కాకుండా తమ జేబుల్లోకి నేరుగా ఎంత నగదు వస్తుందనే లెక్కలు వేసుకునే స్థాయికి వచ్చారు.